హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా యూట్యూబ్ అకౌంట్లు ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఒక వేదిక చేసుకొని ప్రతి ఒక్కరంటే ఈ బూతులు మాట్లాడాలనే ఇంటెన్షన్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోండి. మనం ఏమైనా యూట్యూబ్ ద్వారా వేరొకరికి చెప్పదలుచుకున్నా, లేదా ఇంకేమన్నా తెలియపరచాలనుకున్నా, లేదా మన విన్యాసాలు ఏమన్నా చూపించాలనుకున్నా ఎదుటోడికి నవ్వించేటట్టన్నా ఉండాలి, లేదంటే మంచిగా ఉపయోగించేటట్టుగా ఉండాలి, లేదా ఒక మంచి దారి చూపించేటట్టన్నా ఉండాలి, లేదా ఆనందింపదన్నా చేయాలి ఆ వీడియోలు. కానీ ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడుతూ ఆ అసభ్యకరమైన వీడియోలు చేస్తుంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, మీరు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి అవి మానుకోండి. మనం చెప్పాలంటే ఎన్నో మార్గాల్లో చెప్పచ్చు ఫ్రెండ్స్. కొన్ని పాఠ్య పుస్తకాలు తీసుకోండి, ఆ పాఠాలను కొన్ని అంశాలు తీసుకోండి, వాటి చెప్పండి. ఆ పుస్తకాలు ఉండే విషయాలు కొన్ని మీ నోటి ద్వారా చెప్పండి, చూస్తారు. మరి అలాంటి వాళ్ళు చూడకపోతే మనకు తగిన వాళ్ళు చూస్తారు. మీరు బూతులు పెడితేనే చూస్తారు అనుకోవడం పొరపాటు. ఈరోజు ఉండొచ్చు, మీకు వ్యూస్ పెరగచ్చు, కానీ దానివల్ల మీకు ఎంత బ్యాడ్ నేమో తెలుసా? కొంతమంది దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే మీకు కామెంట్స్ పెడుతుంటారు ఎక్కువ. మిగతా బ్యాడ్ కామెంట్స్ ఒకసారి చూడండి, అవి మనకు అవసరమా? ఆలోచించండి, మనకు అవసరమా ఆ కామెంట్స్? అవసరమా? చండాలంగా పెడుతుంటారు కొంతమంది. ఎందుకు పెడుతుంటారంటే మీరు చేసే దానివల్ల వాళ్ళు చూసేటోళ్ళు చూస్తూ 1కి 4 సార్లు చూస్తారు. అది వాళ్ళకు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ కామెంట్ పెట్టేటప్పుడు తిడతారు, కానీ చూసేటప్పుడు మాత్రం చూస్తారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వద్దు, ఇట్లా దారి తీసే వీడియోలు వద్దు. మంచి వీడియోలు పెట్టండి, మంచి విషయాలు చెప్పండి. ఎన్నో ఉన్నాయి, లేదా మంచి మంచి ప్లేసులు చూపించండి, పార్కులలో చూపించండి. ఇప్పుడు నేను ఒక మున్సిపల్ పార్క్, ఇది ఇప్పుడు ప్రకాశం పార్క్, తిరుపతిలో ప్రకాశం పార్క్, ఇప్పుడు ముందు మున్సిపల్ పార్క్ దాని పేరు. ఈ పార్క్లో వచ్చి అదే పనిగా ఒక చెట్టుకి ఫోన్ తగిలిచ్చి నేను వీడియో మాట్లాడుతున్నాను. దీనికోసం వచ్చాను ఇంత దూరం, నా పని ఆపి ఇది చెప్పడానికి వచ్చాను. చాలా వీడియో నాకు బాధేస్తుంది ఫ్రెండ్స్. మనకి పిల్లలు ఉంటారు, మన కొడుకు, మన కూతురు, మన అక్కో, మన చెల్లో, మన అమ్మో, మన పిన్నినో, మన వదినలో, మన పెద్దమ్మలు, మన పిన్నమ్మలు అందరికీ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకరు మిస్ అయ్యేసి కానీ మిగతా వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇదేనా బతుకని అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఈ వీడియో చేస్తాను, నన్ను తిట్టకండి, వేరే విధంగా అనుకోకండి. నేను నా ఉద్దేశం చెప్తున్నాను తప్ప మిమ్మల్ని నేను ఎత్తి చూపించి మిమ్మల్ని నేను తిట్టట్లేదు. నేను అటువంటి వాళ్ళకి కామెంట్ కూడా పెట్టట్లేదు. నేను చెడుగానే పెట్టట్లే, మంచిగానే పెట్టట్లే. నేను చాలా వీడియోలు చూస్తాను, నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. బట్ నేను ఎవరి వీడియోలు అటువంటి కనిపించినా ఒక 4-5 సెకండ్లు చూసి కట్ చేసి కామెంట్ కూడా పెట్టు. చెడుగానే పెట్టు, మంచిగానే పెట్టు. చెడుగా పెడితే మీరు నాకు మళ్ళీ దాని 2 పెడతారని ఉద్దేశంతో పెట్టను, కానీ లేకపోతే నేను అది వద్దు అని చెప్పి నెగిటివ్గా మీకు పెడుతున్నాను. మీ దారికి అడ్డొచ్చేటట్టుగా నేను కామెంట్స్ పెడతా. బట్ మీరు నాకు పర్టికులర్గా ఎవరికైతే పెడతానో వాళ్ళు నాకు తిరిగి దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తారు మీరు రకరకాలుగా. సో అది వద్దని పర్టికులర్ పేరు చెప్పకుండా, పర్టికులర్ ఛానల్ పేరు చెప్పకుండా, ఒక వ్యక్తిని ఇదని నేను మెన్షన్ చేయకుండా ఓవరాల్గా నేను మాట్లాడుతున్నాను. దయచేసి వద్దండి. మన ఫ్యామిలీలు ఉన్నాయి, సమాజం ఇంకాస్త వెనక్కి వెళ్ళిపెట్టేట్టు కాకుండా కొంచెం ముందుకెళ్ళి, అందరూ ఇప్పుడు భక్తికి చాలా ఎక్కువైంది. అందరికీ ముందు కన్నా ఇప్పుడు చాలా భక్తి ఉంది. ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. మంచిగా ఉంది కాలం, ముందులాగా సమయానికి వానలు పడుతూ మంచి మంచి పైర్లు చేసుకుంటూ చక్కగా ఉన్నారు. రామరాజ్యంలాగా ఉంది. ఇప్పుడు పెద్ద సమస్యలే. నువ్వు నాలాగా ఎట్లాంటి చేసి ముందు ఏదేదో చేసి అప్పులైన తప్ప నేను అప్పులైన వీడియోలు చేశాను కూడా చెప్తున్నా. కానీ సక్రమంగా బతుకుతున్నారు. ఒక ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ఎక్కువ కాలం, ఎక్కువ మంది ఇబ్బంది లేకనే బతుకుతున్నారు. కానీ ఎవరికి పెద్ద ఇబ్బందులు లేవు. 500 రూపాయలు నోట్ అంటే పెద్ద సమస్యలు కూడా ఈ కాలం లేదు. వాడు ఎందుకోసం, ఆ వ్యూస్ కోసం దీంట్లో డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. చూడండి, మంచిగా వంటలు చేస్తూ ఒక పెద్ద ఆయన చేస్తాడు వీడియో, ఒక ఫామ్ హౌస్ లాగా వ్యవసాయాలు కట్టుకొని ఏదో ఫ్రై చేస్తాడు పెట్టుకుంటే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి రుచిరా బాబు, బా అమోఘం. దాన్ని నేను ఎన్నిసార్లు చూసానో తెలుసా? ఆయన చేసి, ఆయన వంట చేసి అది నోట్లో పెట్టుకొని ఆయన ఆస్వాదిస్తుంటే నాకు నీళ్ళు ఊరుతోంది నోట్లో.
ఎంత బాగుందో చూడండి. ఆయన వేళ ఆయన చేస్తాడు, మీరు కూడా చేయండి. మీరు కూడా వంటలు చేయండి, లేదా ఇంకో పని చేయండి, లేదా బట్టలు కుట్టేది పెట్టండి, ఇంకొక ట్రైనింగ్ ఇవ్వండి ఏదైనా తెలిస్తే, లేదా ఆటోదో లేదా లేడీస్కి మీరు ఏమైనా తెలుసుంటే లేడీస్ ఆటోదో నేర్పించండి, లేకపోతే ఇంకోటి నేర్పించండి, లేదా పాఠ్య పుస్తకాల్లో విషయాలు తీసుకొని మీ నోటి ద్వారా చెప్పండి, లేదా పాటలు పాడండి, ఉన్న పాటలే తీసుకొచ్చి పాడండి. రకరకాల విషయాలు ఉన్నాయి కదా, మంచి మార్గంలో నడిచేటటువంటి, లేదా నవ్వించండి, జోకులేసి నవ్వించండి. ఈ బూతులేనా ఏమండి? ఎవరైతే పెడతారో మీకేనండి. ఈ బూతులేనా ఉండేది? మనం బూతులతో పైకి రావాలంటే అది మంచిది కాదండి. సమాజం ఒక మంచి మార్గంలో నడవాలంటే, సమాజానికి మనం ఇచ్చే ఒక మెసేజ్ మంచిది అవ్వాలంటే మంచి మార్గంలో వెళ్తూ నలుగురిని నవ్విస్తూ మనం నవ్వుతూ, లేదా బాధపడతారా? బాధపడండి. నాకు ఈ కష్టాలు నేను బాధపడతాను, కొన్ని ఏడవడం కూడా ఏడ్చుంటా, నాకు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏడ్చుంటా, కొన్ని ఏడవండి, జాలి కలుగుతుంది, దానివల్ల పోయేది ఏం లేదు. కానీ మనం ఇచ్చే బూతుల వల్ల రాబోయే కాలానికి ఇంకా చెడు చేసిన వాళ్ళం అవుతాం తప్ప మంచి చేసిన వాళ్ళం అయితే కావండి. వద్దమ్మా. లేడీస్కి అయితే చెల్లెలారా, నాకన్నా పెద్దోళ్ళు అయితే అక్కలారా, వద్దది. మీరు ఏదైనా గ్లామర్ చూపిస్తే కాస్త ఏదో చీర జాకెట్ అవి చూపించి చేయొచ్చే, కానీ నోట్లో మాటలు విపరీతమైన బూతు మాటలు మాట్లాడి సమాజాన్ని చెడపకండి అమ్మా. అయ్యా, మీకు కూడా ఆ ఇంటర్వ్యూలు అది ఇది వాళ్ళ లేడీస్ని అడగడం అది అవసరమేనయ్యా? తమ్ముళ్ళు, అది అవసరం మనకి? దయచేసి చెప్తున్నా, నన్ను తప్పుగా అనుకోకండి. సమాజంలో మనం బతుకుతున్నాం. ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలన్నా, మంచిగా అందరూ ప్రవర్తించాలన్నా, మనం యూట్యూబ్ ద్వారా ఇచ్చే ఒక ముఖ్యమైన విషయాలు కూడా మంచివిగా ఉండాలని నా ఉద్దేశంగా చెప్తున్నాను. దయచేసి మీరు నవ్వండి, ఇంకొకరిని నవ్వించండి, మీరు మంచి విషయాలు చెప్పండి, వాళ్ళు మంచిదా మార్గంలో ఉంచండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, మన పాఠ్య పుస్తకాల్లో ఉండేటివి ఎన్నో ఉన్నాయి, అర్థమైందా? ఆ ఇంగ్లీష్ వాళ్ళ స్టోరీలు ఉంటే ఎన్నో ఉన్నాయి. షేక్స్పియర్ గురించి కొంచెం చెప్పండి, ఎంతోమంది చెప్పుంటారు. మీ నోటి ద్వారా చెప్పండి. అవేమో రైట్స్ రావండి, కాపీ రైట్స్ ఏం రావు. మీరు ఏం చెప్పినా రావు. పాటలు పాడండి, జానపద గీతాలు ఉన్నాయి, భజన పాటలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి. మీరు పాడండి, పాడగలిగితే అవి వాటి బదులు పాడితే ఇంకా మంచిది కదా. అర్థం చేసుకోండి. అటువంటి చేయకండి ప్లీజ్. మరొకసారి మీకు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా, ఇటువంటి వీడియోలు చేయకండి. దయచేసి మంచి మార్గంలో నలుగురు వెళ్ళేటట్టు చూడండి. ఇట్లాంటి బూతు మాటలు మాట్లాడి యూట్యూబ్ని కాస్త ఇబ్బంది పెట్టేలా, ఆ యూట్యూబ్ మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి కాపాడండి ప్లీజ్.